సో నమస్తే, నేను మీ అంజలి దాస్ కోటపాటి. నిన్న మనం తెలుసుకున్నాం కదా, వాటర్లో కనుక ఒక సూర్యుడు వెలుతురు పడితే దాని లోపల ఉన్న కొన్ని చెట్లు కానీ, కొన్ని నీళ్ళల్లో ఉన్న కొన్ని వస్తువులు కానీ ఒక టైప్ ఆఫ్ గోల్డెన్ కలర్ని రిలీజ్ చేస్తుందని. సో ఇప్పుడు ఇక్కడ వాటర్లోనే ఉన్నాయి అని అనుకుందాం, ఎందుకంటే చేపలు కూడా ఉన్నాయి ఇక్కడ. చేపలు, లోటస్, చాలా చాలా తామర పూలు ఉన్నాయి. తామర పూలు పెట్టడానికి గల కారణం ఏంటంటే, మనం దేవుణ్ణి పూజించేటప్పుడు కొన్ని పువ్వులని తీసుకెళ్తూ ఉంటాం. సో ఆ పూలలో చాలా పవిత్రమైనవి తామర పూలు. సో ఈ తామర పూలకి ఒక చరిత్రే ఉంది. తామర పూలతో తామర పూలతో శివుని అర్చిస్తాడు విష్ణుమూర్తి. ఒక పని అవ్వడానికి, రావణుడితో యుద్ధం అవ్వడానికో ఎక్కడో ఒక టైంలో. సో 108 పువ్వుల్లో ఒక 2 పువ్వులు మిస్ చేస్తే అప్పుడు మిస్ అయినప్పుడు విష్ణుమూర్తి తన 2 కళ్ళు తీసి ఆయనకి తామర పువ్వుల్లా సమర్పిస్తాడు శివుడికి. సో ఆయన కళ్ళు కూడా కలువల్లాంటి కళ్ళు అంటారు విష్ణుమూర్తి కళ్ళు. సో ఇది ఒక చరిత్ర అన్నమాట. బట్ కానీ మనం ఎప్పుడైనా లక్ష్మీదేవి తామర పూల్లో కూర్చుంటుంది, అలాగే తెల్ల తామర పూలు సరస్వతీదేవి కూర్చుంటుంది. ఇలా చాలా చాలా ఉన్నాయి మనకి కథలు తామర పూల మీద. ఎనివే, కానీ ఇక్కడ వాడటానికి గల కారణం ఒక పీస్ఫుల్నెస్, అలాగే ఒక దైవత్వానికి సంబంధించినది వాడాలి అని ఇక్కడ వాడాలి. ఒక నీటి ప్రవాహంలో ఉన్నటువంటి తామర పువ్వులు. ఇది ఒక వనం అన్నమాట. ఇది తామర పువ్వుల వనం. ఈ వనంలో విహారానికి వచ్చే దేవీ దేవతలు అందరూ ఇక్కడే తిరుగుతాడు అనడానికి సూచనగా తిని ఈ పెయింటింగ్ వేయడం జరిగింది. ఇక్కడ నందులు కూడా ఉన్నాయి. ఎందుకు అంటే శివుని ఫ్యామిలీ మొత్తం వచ్చి ఇక్కడ వన విహారం చేస్తుంది అని చెప్పడానికి అన్నమాట. ఇక్కడ చేపలు, మత్స్యావతారం. సో విష్ణువు కూడా, దేవతలందరూ ఈ వనంలోకి వచ్చి తిరుగుతూ ఉంటారు. ఈ పెయింటింగ్ నుంచి కొన్ని పెయింటింగ్స్ క్రియేట్ చేశాడు. పెయింటింగ్ నుంచి చాలా పెయింటింగ్స్ వచ్చాయి.